ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఉదయం నుంచి గురువుగారికి ఈ జాతకంలో జరిగిన దిద్దుబాట్ల గురించి చెప్దామంటే అస్సలు టైం కుదరట్లేదు. ఎలాగైనా గురువుగారికి చెప్పాలి. గురువుగారు ధ్యానంలో ఉన్నారే, ధ్యానం అయ్యాక చెప్తాను. నాయనా విరూపాక్ష, గురువుగారు, ఏమిటి నాయనా ఉదయం నుంచి నాతో ఏదో చెప్పాలని కంగారు పడుతున్నావు? ఏమైంది? గురువుగారు, ఒకసారి ఈ జాతకాన్ని మీరు చూడండి. నమస్కారం గురువుగారు. మీరా? నమస్కారం. గుడి పనులు ఎంతవరకు వచ్చాయి? మీ ఆశీస్సుల వల్ల మొత్తం పూర్తయింది గురువుగారు. శుభం. మీరు విగ్రహ ప్రతిష్టకి వస్తానని చెప్పారు కదా, ఈ రోజే ప్రతిష్ట పెట్టుకున్నాం. అన్ని ఏర్పాట్లు చేసేసాం. ఇప్పుడు బయలుదేరితే ముహూర్తం టైంకి చేరుకుంటాం. తప్పకుండా. నాయనా విరూపాక్ష, వీటిని నేను వచ్చాక చూస్తాను. ఇప్పుడు గురువుగారు ఈ జాతకాలు చూడకపోతే వాళ్ళకి అబద్ధం చెప్పిన వాళ్ళు అవుతారు. ఆ నింద గురువుగారి మీద పడకూడదు. గురువుగారు, దయచేసి ఒకసారి జాతకాలు చూడండి. వచ్చాక చూస్తానని చెప్పాను కదా నాయనా. ఇప్పుడే చూస్తే బాగుంటుంది గురువుగారు. ఏమిటి విరూపాక్ష, ఇంతలా తగులుకున్నావు? సరే లైవ్, వచ్చేటప్పుడు చూస్తానులే. ఎలాగైనా గురువుగారు ఈ జాతకాలు చూసి జరిగిన దిద్దుబాటు గ్రహించి వాళ్ళకి నిజం చెప్పాలి. లేదంటే గురువుగారు అబద్ధం చెప్పిన వాళ్ళు అవుతారు. అలాంటి అప్రతిష్ట గురువుగారికి రాకూడదు. వాళ్ళకి నిజం తెలియాలి. అత్తకేం కాలేదు బుజ్జి, నువ్వు కంగారు పడకు. కంగారు పడొద్దంటావేంట్రా? కడుపుతో ఉన్న పిల్ల హఠాత్తుగా కడు తిరిగి పడిపోయింది. కడుపులో ఉన్న బిడ్డకి ఏమైందో ఏంటో. సడన్ గా తను ఫోన్ స్క్రీన్లో ఇంద్రని చూసేసరికి బాగా పానిక్ అయిపోయి పడిపోయినట్టున్నారు. ఆ విషయం వీళ్ళకి ఎలా చెప్పేది? తనకేం కాలేదు నాన్నమ్మ, నువ్వు ఊరికే టెన్షన్ అవ్వకు. కారణం లేకుండా కళ్ళు తిరిగేలా పడిపోతుందిరా. ఏదో హెల్త్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఏ ప్రాబ్లం లేదు నాన్న, తన కండిషన్ ఓకే. కాసేపట్లో తన కళ్ళు తెరుస్తుంది. ఎందుకైనా మంచిదండి, హాస్పిటల్కి తీసుకువెళ్దాం. అమ్మా, ఇంత చిన్న విషయానికి హాస్పిటల్కి ఎందుకమ్మా? ఇంట్లో డాక్టర్ నేను ఉన్నాను కదా, సెలైన్ పెట్టి ఇంజెక్షన్ చేశాను, తనకేం కాదు. ఆవిడ గారికి చిన్న నొప్పి తగిలినా పెద్ద రాద్ధాంతం చేసేవాడు కదరా. ఇప్పుడేంటి ఇంత కూల్గా ఉన్నావు? సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతే ఏం కాదంటావేంటి బామర్ది? సిస్టర్కి ఏమన్నా మూర్ఛ రోగం ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నావు బావా? ఇంట్లో శుభకార్యం ఉందని పొద్దునుంచి తను పనులు చేస్తూ స్ట్రెస్ అయింది, నీరసం వచ్చి పడిపోయింది. తనకి ట్రీట్మెంట్ చేశాను కదా, కాసేపట్లో మెలకు వస్తుంది. అయినా కళ్ళు తిరిగి పడిపోయిన అమ్మాయిని ఇంట్లో పెట్టి ట్రీట్మెంట్ చేయడం ఏంట్రా? మీ అమ్మ చెప్పినట్టు హాస్పిటల్కి తీసుకెళ్దాం. కడుపులో బిడ్డ ఎలా ఉందో ఏంటో తెలియాలి కదా. నానమ్మా, నీకేమన్నా పిచ్చా? నేను డాక్టర్ని, నాకు తెలీదా? అక్కడ తల్లి బిడ్డకి ఏం కాలేదు, ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. తను నీరసంతో పడిపోయింది, కాసేపట్లో కళ్ళు తెరుస్తుంది. నానా, అప్పటి వరకు మీరు కాస్త ఓపిక పట్టండి ప్లీజ్. తనకు కాస్త గాలి ఆడనివ్వండి. సరే, తనకి మెలకు వచ్చిన తర్వాత నేనే మీ అందరినీ పిలుస్తాను, అప్పుడు వచ్చి చూడండి. నా మునిమనవుడు క్షేమంగానే ఉన్నాడు కదరా, వాడికి ఏం కాలేదు కదా? నానమ్మా, వాడు నీకు మునిమనోడైతే నాకు కొడుకు నానమ్మా. వాడి మీద నీకంటే నాకే ఎక్కువ బాధ్యత శ్రద్ధ ఉంటాయి.
సరే మీరు వెళ్ళండి, నేను పిలుస్తాను, వెళ్ళండి. పద అది కాదురా. నాన్న, అందరు రండి. బావా, బుజ్జి పద. అమ్మా, నాన్న. సుభద్ర పద. అది కాదురా పద చెప్తాను, పద. గౌతమ్. చెప్పండి నాన్న. ఇంద్ర గారు, ఇంద్ర గారు, ఇంద్ర గారు. ఇంద్ర గారు, ఇంద్ర గారు, ఇంద్ర గారు. ఆలియా, ఆలియా, ఇంద్ర గారు, ఆలియా, ఇంద్ర గారు, ఆలియా, ఇంద్ర గారు బతికే ఉన్నారు. ఆలియా, ఇంద్ర గారు ఆలియా, బతికే ఉన్నారు. ఆలియా, ఇంద్ర గారు, లేకండి. ఇంద్ర గారు బతికే ఉన్నారు. ప్రాణాలతో ఉన్నారు. ఆలియా. ఇంద్ర గారు బతికే ఉన్నారు. ప్రాణాలతో ఉన్నారు. మీకు సలైన్ పెట్టున్నానండి, ఇంద్ర మీరు గారు. కదలకండి. ఇంద్ర గారు ఆలియా, బతికే ఉన్నారు. ఆగండి, ఆగండి ఇంద్ర ప్లీజ్. గారు. ఆలియా, ఆలియా, నేను చెప్పేది వినండి. లేదు, ఇంద్ర గారు, మీరు ఎక్కడికి ఇంద్ర వెళ్ళొద్దు. గారిని కలవాలి. నేను చెప్పేది వినండి. ఇంద్ర గారు బతికే ఉన్నారు. లేదండి, మీరు చూస్తుంది వింటుందంతా నిజం కాదండి. ఇంద్ర లేడు. మీరెందుకు అబద్ధం చెప్తున్నారు? ఇంద్ర గారు బతికే ఉన్నారు. నాతో ఎందుకు చెప్పలేదు? నా దగ్గర ఎందుకు దాచారు? నేను వెళ్ళాలి. ఇంద్ర గారి దగ్గరికి వెళ్ళాలి. లేదండి, నేను చెప్పేది వినండి. ఇంద్ర గారి దగ్గరికి వెళ్ళాలి. కొంచెం వినండి. మీరు చూసింది ఈ ఇంద్ర కాదు. ఆయన ఇంద్ర గారే అని నాకు తెలుసు. ఆయన ఆయన రూపం, ఆయన గొంతు నాకు తెలీదా? నేను వెళ్ళాలి. ఏమండి, ఏమండి, ఆగండి. ఏమండి, అది నిజం కాదండి. కాస్త స్థిమితంగా ఉండండి. మీరు కోలుకున్నాక అసలు విషయం మీకు చెప్తానండి. ప్లీజ్ అండి, మీరు 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 ఓపికతో ఉండండి. ప్లీజ్ అండి. లేదు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. అబద్ధం చెప్తున్నారు. నేను నా ఇంద్ర గారి దగ్గరికి వెళ్ళాలి. అవునండి, ప్లీజ్ అహల్య గారు, నా మాట వినండి, నా మాట వినండి. ప్లీజ్ ప్లీజ్, మీరు ప్యానిక్ అవ్వకండి. మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. మీ హెల్త్కి మంచిది కాదు. మీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా మంచిది కాదు. మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. మీరు కొంచెం రిలాక్స్ అయ్యి స్థిమితపడ్డాక నేను మీకు అంతా వివరంగా చెప్తాను. ప్లీజ్ అండి, ప్లీజ్. లేదు, ఇంద్ర గారిని నేను చూశాను. నేను వెళ్ళాలి.